ఇంటింటా తప్పనిసరిగా చెట్లను పెంచుకుందాం. మన గ్రామాన్ని కాలుష్యరహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. చెత్తబండి వచ్చిందమ్మా, చెత్తను బండికివ్వండమ్మా. రాము, లక్ష్మణ్, మహాదేవ్, సర్వజ్ఞ ఆబ్సెంట్. ఎందుకలా? జ్వరం వచ్చిందా? సాయి ఓకే. అందరూ వచ్చినట్లేనా? వచ్చినట్టేనా? ఓకే. పిల్లలు, ఈరోజు సాటర్డే కదా, మనకి మండే రోజు ఈవెంట్ ఉంటుంది, స్వచ్ఛ భారత్ ఈవెంట్. ఆ రోజు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. అర్థమైందా? ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఆ రోజు. అండ్ స్పెషల్ గెస్ట్ డిఓ సార్ వస్తున్నారు. ఓకే, స్పెషల్ గెస్ట్ డిఓ సార్ వస్తారు. మీరు ఎస్ఏ రైటింగ్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మంచి గిఫ్టులు, మంచి ప్రైజులు అన్నీ ఉంటాయి. ఆ రోజు మన స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. మండే రోజు కంపల్సరీ అందరూ రావాలి. ఓకే, అందరూ రావాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఓకే, బాయ్. నిన్న చెప్పిన ఎస్ఏ రైటింగ్ రాసావానే? అయ్యో మర్చిపోయానే. సరే, మీరు ఆడుకొని నేను వెళ్ళొస్తా. భలే టైంకి వచ్చావే. నాయనమ్మని పిలు. నాని, నాకు ఈ పాలకూర అంటే ఇష్టం లేదమ్మా. ఏదైతే ఇందిరా తిను. స్కూల్కి వెళ్ళి లేటుగా వచ్చుడు, ఆగమాగం తినుడు, అదేదో తొందరగా అయిపోతుంది కదా. ఎందుకే ఆగమాగం తింటావు? పందిలాగా మెల్లిగా తిను, మెల్లిగా తిను. ఏమమ్మా, నువ్వు చిన్న పిల్లవా? 9వ తరగతి చదువుతున్నావు, నీకు తెలియదా? అంటే అలక, ఆ అంటే అలక. ఏం పెంచుతున్నావు? ఇదేనా? స్కూల్కి వెళ్ళి లేటుగా వస్తుంది, దోస్తులు అంటే పోతుంది, వస్తుంది. ఏం చూస్తున్నావు? చూడు, ఇంత దానికి ఎంత కోపం. పోనీలేండి. చూడటు, చదువుతుందంటివి, కలెక్టర్ అవుతుందంటివి, మస్త్ అంటివి. ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటావు. చదివి నువ్వైతివి, ఆమె అవుతుంది. అయితద్ది. బాగానే అవుతుంది. ఏమైందే? ఇలా రా. ఎందుకు అలిగి కూసున్నావు? ఏమైందమ్మా? మొన్న శనివారం మా టీచర్ చెప్పింది, సోమవారం అంట స్వచ్ఛ భారత్ గురించి ప్రోగ్రాం ఉందంట. దానికోసం వ్యాసం రాసి తీసుకురమ్మన్నారు. మనం మంచిగా రాస్తే ఎంఈఓ వారో ఎవరో మనకి ప్రైజ్ ఇస్తారంట. కానీ నేను ఆటలో పడి మర్చిపోయాను. సరే, నీకు నేను హెల్ప్ చేస్తా గానీ ఈ ప్లేట్ తీసుకుపోయి కిచెన్లో పెట్టిరాపో. చేసావు కదా, పో. అట్లే పెన్ను పేపర్ కూడా పట్టుకరా. సరే. నా చిన్నతనంలో స్వచ్ఛ భారత్ అంటే నాకు తెలియదు గాని
సత్యమైన మనసులుండే భారత్ అయితే తెలుసు. అవునా? ఆ కాలం మారిందంటే ఏమో అనుకున్నా గాని నేటి మనసుల నైజం చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకే అట్లా అంటావు? కాలం కోసం క్యాలెండర్ను గడియారంను చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన గల్లీ చివరనున్న చెత్త కుండిని చూస్తేనే తెలుస్తుంది. స్వచ్ఛ భారత్ గురించి చెప్పమంటే చెత్త గురించి చెప్తావేంటే? ఆగవే, అక్కడికే వస్తున్నా. చెత్తను శుద్ధి చేస్తేనే కదా స్వచ్ఛత అంటే ఏందో తెలిసేది. నేను స్వచ్ఛ భారత్ గురించి రాయాలనుకుంటున్నాను, నువ్వు చెప్పే చెత్త గురించి కాదు. మా రోజుల్లో పనికిరాని కూరగాయలు, చెత్త కాగితాలు, చెత్త బుట్టలు నిండా నిండేవి. కానీ ఇప్పుడు ఎంత చెత్త తయారైందంటే నీచంగా పాన్పరాకు విమల్లు తిని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఊమేస్తుండ్రు. మన ఆజమాయిషీ ఎలా తయారైందంటే ఆకలికి తట్టుకోలేక పశువులు చెత్త బుట్టలున్న ప్లాస్టిక్ తింటున్నాయని అయినా తెలిసి మార్కెట్కు గోన సంచి తీసుకెళ్లలేని పరిస్థితి. ఏం చెప్తున్నానని కాదు, ఏం అర్థం చేసుకోవాలో తెలుసుకో. నీకు మంచి ఉదాహరణ చెప్తా. మొన్న సాయంత్రం మార్కెట్ నుంచి వస్తుంటే మున్సిపల్ అబ్బాయితోని మీ టీచరు గొడవ పడుతుంటే నేనే సర్ది చెప్పొచ్చా. ఏం చెప్పావు మా టీచర్కి? తనేమంది? చెత్త డబ్బా తీసుకురా అమ్మా. లోపలికొచ్చి తీసుకోవో. నేనెలా తీసుకుంటానమ్మా? చెత్తోన్వే కదా, వచ్చి తీసుకోవో. చెత్తనే ఏదో లోపలికి వచ్చి తీసుకోనా, బయటకు వచ్చి నీకు వస్తలే. ఆఫ్టర్ ఆల్ చెత్త ఎరుకునటోన్వి, నీకెందుకంత పొగరు? ఇలా మాట్లాడితే రేపటి నుంచి గల్లీ కూడా రాము. రాకపోతే నీ జాబే పోతుంది, నాకేంది? ఏంటబ్బా ఈ గొడవ? చూడండి అమ్మగారు, చెత్త డబ్బా బయటికి తీసుకురమ్మంటే చెత్తమ్మ కూడా చెత్త అబ్బాయి అని క్లాసులు పీకుతుంది. ఏంటమ్మా? నేనేం వాడు చెప్పినట్టు అనలేదత్తా. కాస్త లోపలికొచ్చి తీసుకోమోరా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు వాడే. చూడు, మాట్లాడుతుంటేనే వాడు వీడు అంటున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ప్రతిరోజు ఎండనక వాననక పిల్లల్ని జల్లల్ని వదిలేసి వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నిన్ను నన్ను శుభ్రంగా కాపాడుతుంది ఎవరమ్మా చెప్పు? అలాంటి వాళ్ళతోనా నువ్వు గొడవ పడేది? మనసు పూర్తిగా మాట్లాడలేకపోవడం, ఇంటి ముందుకొస్తే కాసన్ని మంచినీళ్ళు ఇవ్వకుండా, ఇదేనా అమ్మా మన సంస్కారం నేర్చుకున్నది? నేను మాట్లాడతా గాని నువ్వు వెళ్ళు. మేమంటే అందరికీ చులుగన్నే. పోనీయనా? అది కాదే అత్తా. ఏది కాదే? వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, మనకు కనిపించినప్పుడు చిన్న చిన్నవతో పలకరిస్తే మన పరువు ఏమన్నా పోతుందా? సరేలే అత్తా, నువ్వెలా చెప్తే అలా. అందుకే కొందరు మహానుభావులు గ్రహించి చెప్పారు,